గైస్, వెల్కమ్ టు స్పందన కుశాల్ వ్లాగ్స్. మనం ఇప్పుడు చిత్రకూట్లో ఉన్నాము. చిత్రకూట్లోని హనుమాన్ దార అనమాట. ఇక్కడ నుంచి స్టేర్స్ ఉన్నాయి, మనము వెళ్దాం రండి. సో గైస్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది హనుమాన్ దార, చిత్రకూట్ అనే విలేజ్లో. సో నేను ముందు చెప్పినట్టు ఇది హనుమంతుడి గుడికి వెళ్ళాలంటే పైకి 350 మెట్లు ఉన్నాయి గైస్. ఇంకానేమో రోప్ వే కూడా ఉంది. అరే ఇక్కడ ఉంది పార్కింగ్ అంతా. సో మీరు సైడ్కి చూసుకుంటే పార్కింగ్ ఉంది, కాకపోతే ఎంట్రన్స్ వెనక నుంచి ఉంది పార్క్ చేయడానికి. మేము ముందు నుంచి వచ్చేసినాం అనమాట. చాలా అంటే చాలా స్పేషియస్ ఉంది కింద. సో దీని వెనకాల స్టోరీ ఏంటంటే, అసలు ఈ హనుమాన్ దార అని ఎందుకు అంటారు అంటే, హనుమంతుడి పై నుంచి వాటర్ పడుతూ ఉంటాయి గైస్, అందుకే దీన్ని హనుమాన్ దార అంటారు. ఎక్కి ఎక్కడికి వెళ్తాం? ఏ గుడికి? సో మా పాప చాలా ఎక్సైటెడ్ ఉంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. మేము రోప్వేలో వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టికెట్ కౌంటర్. సో మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను నేను. అక్కడ రోప్వే నుంచి కేబుల్ కార్స్ వెళ్తున్నాయి చూడండి. సో అంత పైకి మనం వెళ్ళాలన్నమాట. బై స్టెప్స్ అయితే 350 ఉన్నాయి. సో మనము చిన్న పాప ఉంది, ఇంకా మాతోటి మా ఇన్లాస్ కూడా ఉన్నారు. సో అందుకే మేము రోప్వేలో వెళ్తున్నాము. సో మీరు కాలినడకతోటి మెట్ల మీద నుంచి వెళ్ళాలనుకుంటే అక్కడ మొత్తం హనుమంతుడి పెద్ద విగ్రహం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ రాముడు, లక్ష్మణుడు, సీత కలిపి గుడి ఉంటుంది. ఇది మొత్తం టికెట్ కౌంటర్, రోప్వే టికెట్. సో దీని కాస్ట్, దీని ప్రైజెస్ కూడా నేను చెప్తాను మీకు. సో మనం టికెట్ తీసుకున్న తర్వాత ఆ లైన్ అన్నమాట, అంత లైన్ ఉంది. స్లోగా దిగు, చూడు బాగాలేదు. సో ఇక్కడ చూడండి మొత్తం మెట్లన్నీ పగిలిపోయి ఉన్నాయి. బాగా వర్షాలు పడినప్పుడు ఇట్లా జరిగిందంట. మొత్తం వాటర్ అంతా కిందకు వచ్చేసి ఓవర్ఫ్లో అయిపోయి ఇట్లా పగిలిపోయినాయి అని చెప్తున్నారు అక్కడ స్థానికులు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 3 years లోపల ఉన్న వాళ్ళకి ఫ్రీ అండి టికెట్ కేబుల్ కార్కి. అండ్ 3 to 10 years ఉన్న వాళ్ళకేమో 107 రూపీస్. అండ్ 10 years ఎబో ఉన్న వాళ్ళకేమో 145 అప్ అండ్ డౌన్. అంటే మనల్ని ఇక్కడి నుంచి అక్కడ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మనల్ని కిందకి దింపుతారు అనమాట. సో ఇవి టికెట్ ప్రైజెస్ కేబుల్ కార్కి. అండ్ టు అండ్ ఫ్రో వెళ్తున్నాయండి. సో మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. టికెట్ తీసుకోగానే కేబుల్ కార్ ఒక 5 minutes 5 to 7 minutes ఉంది రావడానికి. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము, వెంటనే పంపించేసి టు అండ్ ఫ్రో తిరుగుతూనే ఉన్నాయి కేబుల్ కార్స్. సో మనకంత వెయిట్ చేయాల్సిన పని లేదు. అండ్ టెంపరేచర్ వచ్చేసి 15 to 17 మధ్యలో ఉంటుంది టెంపరేచర్. చాలా చల్లగా ఉంది. మా పాప అయితే చాలా ఎక్సైటెడ్ ఉంది కేబుల్ కార్ లోపలికి వెళ్ళిన తర్వాత. అసలు భయమవుతుంది భయమవుతుంది అని చెప్పేసి అందరం దాన్ని ఏడిపిస్తున్నాము. ఏం కాదు తాత, ఏం కాదు అని, ఏం భయం అవ్వట్లేదు అని అది చెప్తుంది. చాలా ఎక్సైటెడ్ ఉంది, దానికి ఇష్టం అనమాట. యాక్చువల్లీ మేము ఒకసారి మనాలికి వెళ్ళినప్పుడు కేబుల్ కార్లో వెళ్ళినాము. ఇంకా అప్పటి నుంచి కేబుల్ కార్ అని చెప్పేసి అంటుంది. సో స్టార్ట్ అవుతుంది, ఎవ్వరు మాట్లాడొద్దు అని చెప్తుంది. సో యాక్చువల్లీ ఈ స్టోరీ ఏంటి అని అంటే, హనుమంతుడికి లంకదానం అయినప్పుడు అగ్ని నుంచి ఉపశమనం కలగడానికి శ్రీరామచంద్రుడే స్వయంగా ఈ జలధారని సృష్టించినట్టు ఇక్కడ ఉన్న స్థానికులు స్టోరీలో అట్లా ఉందన్నమాట. అయితే ఈ హనుమంతుడి పైనుంచి ఇట్లా వాటర్ పడుతూ ఉంటాయి కదా, అసలు ఎట్లా పడుతున్నాయి అనేది చాలా మిరాకిల్ కనిపిస్తుంది. అసలు ఎక్కడి నుంచి పడుతున్నాయి, వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరికి తెలియదన్నమాట.
సో ఇది ఈ హనుమాన్ దార స్టోరీ. సో మీరు కనుక చిత్రకూట్కి వస్తే కంపల్సరీ మీరు ఈ హనుమాన్ దారని చూడాలి. అండ్ మనం వెళ్ళే దారిలో మెట్ల మించి వెళ్తే మాత్రం హనుమంతుడి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. అది చాలా పెద్ద హనుమంతుడి విగ్రహం అనమాట. చాలా ఫీట్స్ ఉంటుంది అది. ఇప్పుడు నాకు ఒకవేళ కనిపిస్తే నేను జూమ్ చేసి చూపిస్తాను. బట్ మేము చాలా పైకున్నాం కాబట్టి అది చాలా చిన్నగా కనిపించవచ్చు. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ అందరు వెళ్ళి దీన్ని కంపల్సరీ చూడాలని అనుకుంటున్నాను నేను. సో చూడండి, మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా కేబుల్ కార్స్ కింద నుంచి అట్లా వెళ్ళిపోతున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ టు అండ్ ఫ్రో వెళ్తున్నాయి. సో అంత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో మా పాప చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. సో అప్పుడే సన్సెట్టింగ్ టైం అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, సీనెటిక్గా ఉంది ఇక్కడ. సో నేను నా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. సో ఇది అనమాట, పైకి వెళ్తుంటే కింద నుంచి పైనుంచి కింద మొత్తం కనిపిస్తుంది వ్యూ. చాలా అంటే చాలా బాగుంది. చూడండి గ్రీనరీ కానీ అక్కడ చిన్న చిన్న ఇళ్ళు పైకి వెళ్ళేసరికి అంతా చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. సో ఇక్కడ హనుమంతుడు శాంతియుతంగా ఉండడానికి రాముడే ఈ జలధారను సృష్టించినట్టు స్టోరీలో ఉంది. సో కంటిన్యూస్గా 24/7 అభిషేకం లాగా హనుమంతుడి పైన ఆ వాటర్ పడుతూ ఉంటాయి. ఆ దారి అనేది కంటిన్యూస్గా హనుమంతుడి పైన పడుతూ ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ అభిషేకం లాగా అనిపిస్తుంది. చాలా క్రౌడ్ ఉంది కంటిన్యూస్గా. ఎప్పుడు వచ్చి అంటే రామాయణం తెలిస్తే కనుక ఇక్కడున్న స్థానికులకు కానీ జనాలకు కానీ కంపల్సరీ ఈ ప్లేస్కి వచ్చి చూస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే మనము మెట్ల ద్వారా వస్తే ఇక్కడ సీతా రసోయి అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది. అంటే సీతాదేవి కిచెన్ అనమాట. తను వంట చేసుకునే గదిలాగా అక్కడ ఒకటి మనకు కనిపిస్తుంది. దాన్ని సీతా రసోయి అంటారు. అక్కడ గిన్నెలు, పాత్రలు, నైఫ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. నేను ఇందులో పిక్స్ అటాచ్ చేశాను, చూపిస్తాను. యాక్చువల్గా హనుమంతుడి విగ్రహం ఎట్లుందో, సీతా రసోయి ఎట్లుంది, అండ్ లోపల హనుమంతుడి పైనుంచి వాటర్ ఎట్లా పడుతున్నాయి, ఇవన్నీ నేను యాక్చువల్గా కెమెరా లోపలికి అలౌ లేదు. సో మేము కేబుల్ కార్ దిగంగానే కెమెరా ఆఫ్ చేసేసినాము. ఆల్మోస్ట్ వచ్చేసినాము. సో ఇది వ్యూ గైస్ పైనుంచి. సో మనం రీచ్ అయిపోయినాం ఇప్పుడు డెస్టినేషన్, అంటే టెంపుల్కి వచ్చేసినాము. మీకు పక్కన చూస్తుంటే చిన్న మెట్లు కనిపిస్తున్నాయి కదా, అది మెట్ల దారి. అక్కడి నుంచి చాలామంది నడుచుకుంటూ పైకి వస్తున్నారు అనమాట. అయితే పైకి పోయిన తర్వాత హనుమంతుడి విగ్రహం పక్కన, అంటే గుడి పక్కనే చాలా పెద్ద పెద్ద కొండముచ్చులు ఉన్నాయండి. అంటే చాలా పెద్ద మంకీస్, కొండముచ్చులు అనే అంటారు వాటిని. అంత పెద్దగా ఉన్నాయి. కాకపోతే అవి ఎవరిని హామ్ చేయట్లేదు గైస్. అసలు ఎంత బాగా ఉన్నాయంటే అందరు వాటికి కొబ్బరికాయలు కొడుతున్నారు. సో మేము వచ్చేసిన తర్వాత ఇప్పుడు పైకి వెళ్తున్నాము. ఒక నిమిషం. సో ఇక్కడ కాళ్ళు కడుక్కుని పైకి వెళ్ళాలన్నమాట. సో ఇది దేవుడి దగ్గరికి వెళ్ళే దారి. ఇవా వెయిట్ వెయిట్. పైన కనిపించేది గుడి. సో లోపలికి కెమెరా అలౌ లేదు, అందుకే మేము మొత్తం రికార్డ్ చేయలేదు.
లోపలికి వెళ్ళిపోయాం ఇప్పుడు. సో ఇది గైస్ హనుమంతుడి గుడి. చూడండి పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి. ఇదేమో యాక్చువల్ మొత్తం ఓవరాల్ వ్యూ అన్నమాట. మనం కింద నుంచి ఈ పక్కన కనిపించేవి మెట్లు. ఈ మెట్ల పైనుంచి మనం వచ్చినాము. సో ఇది కంటిన్యూస్గా వాటర్ పడుతుంటాయి. ఇదేమో హనుమంతుడి విగ్రహము. నేను చెప్పిన కదా వచ్చే దారిలో ఉంటుంది అని, అది విగ్రహము. ఇదేమో సీతా రసోయి, అంటే సీతాదేవి ఇక్కడ ఉన్న ప్రదేశం. సో చూడండి పైన అక్కడ కొండ ముచ్చలు కనిపిస్తున్నాయి కదా, అలా మంది ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు కొండ ముచ్చలు. అదిగోండి అంటే హనుమంతుడిగా భావించి వీటికే కొబ్బరికాయలు కొట్టుకున్నారు ఇక్కడ. చాలా ఉన్నాయి అసలు, ఒక హండ్రెడ్స్ ఆఫ్ కొండ మొక్కలు ఉన్నాయి. ఇక్కడ చూసినా కనిపిస్తున్నాయి మనకు. అండ్ మేము బ్యాక్ వచ్చేసినామంటే మళ్ళీ వచ్చి కేబుల్ కార్ ఎక్కడానికి. శంకర భగవాన్ సో ఇవా చాంటింగ్ చేస్తుంది. సో మేము రిటర్న్ అయిపోతున్నాము, మళ్ళీ కేబుల్ కార్ ఎక్కుతున్నాము ఇప్పుడు. సో మేము రిటర్న్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్క కేబుల్ కార్లో అందరూ శ్రీరాముడిని చాంటింగ్ చేస్తూ ఉన్నారు. వ్యూ మాత్రం చాలా బాగుంది, చాలా సింపుల్గా, మొత్తం గ్రీనరీ ఉంది. అందరూ పాడుతున్నారు సీతారాం సీతారాం అని చెప్పి, మీరు వినొచ్చు. ఇవ కూడా చాంటింగ్ చేస్తుంది ఇప్పుడు. చూడండి అక్కడ విగ్రహం కనిపిస్తుంది, ఆంజనేయ స్వామి విగ్రహం, చాలా పెద్దది. ఇవ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. సో ఇది మనం కిందకి వెళ్ళే దారి. హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ గైస్. అట్లా చేయి చెప్పు. హాయ్ గైస్. వాళ్ళకి పక్కన వాళ్ళకి. అదేదో మాట్లాడుతుంది. నువ్వు చెప్పు. హాయ్ గైస్. ఇప్పుడు మనం రోప్వేలో ఉన్నాం, కిందికి వెళ్తున్నాం. సో చూడండి ఎట్లా వెళ్తున్నామా, ఎంత స్లోకి వెళ్తుంది కదా. మేము అక్కడి నుంచి హిల్కి రోప్వేలో నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాం. సో ఎంత బ్యూటిఫుల్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ
శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్